అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు 2029 ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుంచి కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తమకు ప్రత్యర్థులు అవుతారనుకున్న వారిని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యం కావడం లేదని గ్రహించిన ఫ్యాన్ పార్టీ నేతలు సరికొత్త పన్నాగాలు చేస్తున్నారని వినిపిస్తోంది. అవేంటి, ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోందో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. వైసీపీ నేతలకు ఏ అంశంపైనైనా సరైన అవగాహన ఉండదంటారు. విషయం లేకపోయినా కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అసత్యాలను ప్రచారం చేస్తూ అబాసుపాలవుతున్నామన్న అంశం తెలిసిన ఎన్డీఏ సర్కారుపై అక్కసు వెళ్లగక్కనిదే నిద్రపోరు. నెల్లూరు జిల్లా నేతల్లో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. తమ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్న వైసీపీ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ వింత నాటకం ఆడుతున్నారని వినిపిస్తోంది. మంత్రి నారాయణ టార్గెట్ చేస్తున్నారు. నెల్లూరు సిటీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణ విపక్షాల విమర్శలు, ఆరోపణలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు వంటి మౌలిక సమస్యలను పరిష్కరిస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ వైసీపీ నేతలకు ఇది గిట్టడం లేదు. అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పాలకులు ఏం చేశారో ప్రజలు చూశారు. 2014 నుంచి 2019 మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో జనం కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారన్న విషయం అర్థమైంది. బట్టకాల్చి మొహం వేస్తున్నాం, మసిని అలాగే ఉంచుకుంటారో తుడుచుకుంటారో మంత్రి నారాయణ ఇష్టం అన్నట్టుగా ఉంది వైసీపీ నేతల వ్యవహారం. కార్పొరేట్ సామాజిక బాధ్యత, సిఎస్ఆర్ ఫండ్స్ తో పాటు వివిధ మార్గాల నుంచి సేకరించిన నిధులతో వియా స్కూల్స్ ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. వైసీపీ బ్యాచ్ కి ఇది కడుపు మంటగా మారడంతో మొదట మున్సిపల్ నిధులు గోల్మాల్ అవుతున్నాయని ఆరోపించింది. టీడీపీ కార్యకర్తల పిల్లలనే చేర్చుకుంటున్నారంటూ గగ్గోలు పెట్టింది. ప్రస్తుతం ఇదే తరహాలో మరో 15 స్కూల్స్ ని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం ప్రారంభించారు. సిఎస్ఆర్ నిధులతో రోడ్ల వెంట మొక్కలు నాటితే మున్సిపల్ నిధులను కాజేశారని అభాండాలు వేశారు. వైసీపీ రౌడీ మూకలు ట్రీ గార్డులను తొలగించి మొక్కలను ధ్వంసం చేశాయి. కానీ ఇది సిఆర్ఎస్ నిధులతో చేపట్టిన కార్యక్రమమని తెలుసుకుని నాలుక ఖర్చుకున్నాయి. మరోవైపు నిబంధనలను పాటించి ప్రైవేట్ విద్యా సంస్థలపై అధికారులు దాడులు నిర్వహించి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థల్లో జరిగిన తనిఖీలను పార్టీ నేతలు రాజకీయం చేశారు. మంత్రి నారాయణ తమపై కక్ష కట్టి దాడులు చేయించారని ఆరోపించి 16 మంది వైసీపీ ఎమ్మెల్సీలను పిలిపించి ఆందోళన పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం విమర్శలకు తావిచ్చింది. చివరికి భీమవరంలో మంత్రి నారాయణ కుటుంబం నడుపుతున్న విద్యా సంస్థలను సీజ్ చేసిన విషయం తెలుసుకుని సైలెంట్ అయ్యారు. మంత్రి నారాయణ లక్ష్యంగా వైసీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ అబాసుపాలవుతున్నా నేతలకు బుద్ధి రావడం లేదు. సమస్యలపై పోరాడితే ప్రజల దృష్టిని ఆకర్షిస్తారు. వ్యక్తిగత ద్వేషాలతో ఆందోళనలు చేస్తే జనానికి మరింత దూరమవుతారు. ఈ వాస్తవాన్ని విస్మరించి వ్యవహరించే వైసీపీ నేతలను ఎవరూ కాపాడలేరు. మరోవైపు పెన్నా నది ఒడ్డున భగత్ సింగ్ కాలనీలో పేదలు నిర్మించుకున్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం కుదరదు. కానీ మాజీ మంత్రి అనిల్ మాత్రం ఈ విషయంలో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నారు. కానీ పట్టాల సమస్య పరిష్కారం కాలేదు. పట్టాలు ఇచ్చిన తర్వాతే తమ ప్రాంతంలో అడుగు పెట్టాలని ప్రజలు తేల్చి చెప్పడంతో గత ఎన్నికల ముందుకు హడావిడిగా నకిలీ పట్టాలు తయారు చేయించి ఇప్పించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ పట్టాల వ్యవహారం బయటపడడంతో ఓట్ల కోసం ఇంత నీచానికి పాల్పడ్డారా అన్న చర్చలు సాగాయి. అయితే మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి అర్హులకు పట్టాలు ఇప్పించడంతో వైసీపీ నేతలు అటువైపు అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఏదో విధంగా నారాయణపై అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసి 2029 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ప్రయత్నంలో వైసీపీ ఉంది. పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎలక్షన్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కానీ మంత్రి నారాయణను ఢీ కొట్టాలనుకోవడం అంత ఈజీ కాదు. దుస్సాహసమే అవుతుందనే విశ్లేషణలు లేకపోలేదు.
వచ్చే ఎన్నికల కోసం ఫ్యాన్ పార్టీ నేతలు ఇప్పటి నుంచే కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టారనే చర్చ సాగుతోంది. వైసీపీ దురుద్దేశాలను జనం ఇట్టే పసిగడుతున్నారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు నకిలీ పట్టాలే ఇచ్చారంటే వైసీపీ నేతలు ఎంత నమ్మక ద్రోహం చేశారో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు సిటీ రాజకీయాల్లో భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి.